మహిళలను చూడకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇంకా గీతారెడ్డి సంగారెడ్డిలో ఉంటుంది, సుశీలారెడ్డి ఉద్యమకారురాలు, దిలీప్ కొంత మీద అయితే ఇక ఒక్కసారి చూడండి మిత్రులారా. ఆయనను రోజుకో కొత్త లోతుకు రేవంత్ సర్కార్ మొన్నటిదాకా ట్వీట్ చేస్తే పోలీస్ కేసు, ఇప్పుడు రీట్వీట్ చేసినా కూడా కేసు. ఈయన మాత్రం పెద్ద పెద్ద డైలాగులు వేస్తాడు. ఏమంటాడు? ఒక్కరిని కూడా వదిలిపెట్టాడట, ఒక్కరిని కూడా వదిలిపెట్టాడట. అనుకుంటే నువ్వెవరిని అనుకోనీకి? లోపలికి చెర్లపల్లి జైలు పంపేయాలంటే సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాలు చూసినటువంటి న్యాయమూర్తికి వీడు బయట ఉండకూడదు, జైల్లో ఉండాలని ఆలోచన అనిపించాలి. నువ్వేమనివి? నీకేం సంబంధం? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే లాయరు న్యాయమూర్తి అని నువ్వేనా? ఏం జరుగుతుంది అసలు? నీకు రాసిచ్చేటోళ్ళకి ఇవన్నీ రాసిచ్చేటోళ్ళు ఎవరు తెలుసా మిత్రులారా? తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆగమైతే నవ్వుకునేవాళ్ళు, తెలంగాణ ఆగం కావాలని చూసుకున్న వాళ్ళు. కర్రె శ్రీరామ్ గాడు ఒకడు, మన్నె సతీష్ ఒకడు. వీళ్ళు ఇగో ఈ స్క్రిప్ట్లు రాసిస్తే, ఈ బాహుబలి డైలాగులు రాసిస్తే, ఆ ప్రాసలు రాసిస్తే, ఆ ప్రాసల్ని ఆ డైలాగులు విని ఆయన సంతోషపడి తెలంగాణ ప్రజల మీద ఇసురుతుండి. కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేస్తుండు. వాస్తవంగా రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి ఎత్త మిత్రులారా, ఈయనకు తెలవాలి. ఈయన చేస్తున్నటువంటి డ్రామాలు, ఈయన కథలు రీట్వీట్ చేస్తే కేసులు పెట్టినటువంటి నీచప్ చరిత్ర.